నేను జియో ఫ్రీ ఏఐ కోర్స్ వీక్ 1 కంప్లీట్ చేశాను. నాకు అరౌండ్ 3 అవర్స్ టైం పట్టింది వీక్ 1 కోర్స్ కంప్లీట్ చేయడానికి. ఈ వీడియోలో మనం జియో ఫ్రీ ఏఐ కోర్స్ వీక్ 1 రివ్యూని చూద్దాం. లైవ్ డెమో ఎలా ఉంటుంది, క్విజ్కి ఎలా ఆన్సర్ చేయాలి, క్విజ్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఎలాంటి ట్రిక్స్ ఫాలో అవ్వచ్చు, అసైన్మెంట్స్ ఎలా కంప్లీట్ చేయాలి, అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాలన్నీ స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వీక్ 1ని స్మూత్గా కంప్లీట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నేను మధ్యలో కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. హలో ఎవరీవన్, ఐఎమ్ ఆర్కే. మీరు ఒకవేళ జియో ఫ్రీ ఏఐ కోర్స్ని రిజిస్టర్ చేయాలనుకుంటే లేదా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియోని అయితే క్రియేట్ చేశాను. ఆ లింక్ని పైన ఇస్తున్నాను, ఒకసారి చూడండి, మీకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోకి నేను మినిమం 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇలాంటి కంటెంట్ మీకు నచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. మీరు వీడియో చూస్తున్న ఏ పాయింట్లో అయినా నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియో పాజ్ చేసి ఒక్క లైక్ కొట్టండి, అది నాకు మంచి మోటివేషన్ ఇస్తుంది. ఇప్పుడు మొదలు పెడదామా? మీరు కోర్సుకి లాగిన్ అవ్వాలంటే పైన ఉన్న యూఆర్ఎల్ని యాక్సెస్ చేయాలి. సో మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యారు కదా, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్లిక్ ఆన్ కంటిన్యూ. ఓటీపీ వస్తుంది, వెరిఫై ఓటీపీ. ఫైనల్గా ఇలా మనకి డాష్ బోర్డ్ అయితే కనబడుతుంది. ఇక్కడ ఏఐ ఫౌండేషన్ కోర్స్ అని క్లిక్ చేయండి. కోర్స్ అవుట్లైన్స్. సో ఈ వీడియోస్ అయితే మనకి 9 AM, 12 PM, 4 PM, 6 PM, 9 PM అంటే 5 స్లాట్స్ అయితే ఉంటాయి. సో మనం అయితే 5 మినిట్స్ లేట్గా కూడా జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా 9 o'clock మనం జాయిన్ అవుదాం అనుకున్నాం అండి స్లాట్. 9:05 జాయిన్ అయినా పర్వాలేదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 9 o'clockకి లాగిన్ అయ్యారు, కానీ మీకు టైం లేదు చూడటానికి. సో అలాంటప్పుడు ఏంటంటే ట్రిక్ ఏంటి అంటే, మీరు వీడియోని పాజ్ చేసి మీరు ఒక 1 అవర్ తర్వాత అయినా వచ్చి మళ్ళీ ఆ వీడియోని ప్లే చేయండి. సో ప్లే చేస్తే ఆటోమేటిక్గా వీడియో ప్లే అవుతుంది. ఒకసారి వీడియో కంప్లీట్గా ప్లే అయిపోయాక మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రివిజన్ చేసుకోవచ్చు. నేనైతే అలానే చేశాను, ఒకసారి మీకు చూపిస్తాను. గో టు కోర్స్ పేజ్. ఇక్కడ మీరు చూడొచ్చు వీక్ 1, వీక్ 2, వీక్ 3, వీక్ 4 మాడ్యూల్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ వీక్ 3 అయితే స్టిల్ లాక్‌లో ఉంది. సో వీక్ 2 అయితే ఓపెన్‌లో ఉంది. ఎందుకంటే నేను వీక్ 1 కంప్లీట్ చేశాను కాబట్టి. ఫస్ట్ టైమ్ మీరు ఓపెన్ చేస్తే మీకు వీక్ 2 మీద కూడా లాక్ సింబల్ ఉంటుంది. సో వీక్ 1 మీద క్లిక్ చేస్తే మీకు ఇలా కనబడుతుంది. ఈ 5 టాపిక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తారు. మనం కోర్స్‌లోకి ఎంటర్ చేద్దాం. సో ఒక్కసారి మనం కోర్సులోకి ఎంటర్ అయ్యాక ఇలా మనకి 4 వీడియోస్ అయితే కనబడతాయి. ఫస్ట్ అయితే ఈ వీడియోలో డాక్టర్ శైలేష్ గారు మాట్లాడతారు. సో ఏఐ ఇంట్రో ఇస్తారు. సో ఏఐ ఎలా ఎవాల్యుయేట్ అయ్యింది, దాని ఫ్యూచర్ ఏంటి, సో ఇలాంటి డీటెయిల్స్ అని చాలా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒకసారి మీరు చూడండి. సో తర్వాత ఏంటి అంటే ఏఐ సైంటిస్ట్ ఆర్పిట్ తివారీ గారు టెక్నికల్ డీటెయిల్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అంటే వాట్ ఈజ్ ఏఐ నుండి స్టార్ట్ చేశారు. ఏఐ వీక్‌నెస్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, అలా స్లోగా తర్వాతేంటంటే నెక్స్ట్ డీప్ డైవ్ చేశారు. కాన్సెప్ట్స్ లైక్ ఎల్ఎల్ఎం అండ్ ట్రైనింగ్స్ గురించి. చాలా సింపుల్ ఇంగ్లీష్‌లో కామన్ పీపుల్‌కి అర్థమయ్యేలాగా మంచి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దీనిలో అయితే 4 మాడ్యూల్స్ ఉంటాయి ఈ వీడియోలో. వాట్ ఈజ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అల్గారిథమ్స్, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ ప్రాక్టీస్. సో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అండ్ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాడ్యూల్‌లో. సో ఈ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీరు నేర్చుకుంటే మీరు ఏ ఏఐ టూల్‌నైనా ఈజీగా యూజ్ చేయగలరు. సో ప్రాంప్ట్ ఇంజినీరింగ్ మీద కొంచెం ఫోకస్ చేయండి. మన ఛానెల్‌లో ఆల్రెడీ డిఫరెంట్ ప్రాంప్ట్స్, చాలా రకాల ప్రాంప్ట్స్‌ని డిఫరెంట్ ఏఐ టూల్స్‌లో యూజ్ చేసి చెప్పాను. ఆ ప్రాంప్ట్స్ గాని మీరు గాని చూస్తే మీకు అర్థమవుతుంది ఏఐ అనేది ఎలాంటి ప్రాంప్ట్స్‌కి మంచి రెస్పాన్స్ ఇస్తుందని. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్‌గా ఉంటే కంప్లీట్ మాస్టర్ కోర్స్‌ని ట్రై చేయండి. పైన లింక్ ఇస్తాను చూడండి. ఏదైనా ఫ్రీ కంటెంట్ అవైలబుల్‌గా ఉందా అంటే సింపుల్‌గా చూడకండి. మీరు మనీ ఇస్తేనే దానికి వాల్యూ అని కాదు. కొన్నిసార్లు ఫ్రీ కంటెంట్ కూడా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. 3 యూట్యూబ్ వీడియోస్ అయితే ఇక్కడ మనకి అపెండ్ చేశారు ఈ కోర్స్‌లో. ఈ యూట్యూబ్ వీడియోస్ హార్డ్‌లీ మీకు 40 మినిట్స్ అయితే కంప్లీట్ చేయగలరు. ఒకసారి చూడండి. ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి కదా. తర్వాతేంటంటే మనకి కొన్ని రిసోర్సెస్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ రిసోర్సెస్‌లో ఏంటి అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, బావుంటుంది.
సో, ఈ వీక్ 1 కాన్సెప్ట్స్ పీడీఎఫ్‌లో ఏంటి అంటే, మనం ఎ ఫస్ట్ ఏదైతే లైవ్ వీడియో ఉంది గదా! ఆ లైవ్ వీడియోలో ఏదైతే కంటెంట్ చెప్పారో, ఆ కంటెంట్ అంతా ఈ పీడీఎఫ్‌లో ఉంటుంది. ఇది మనం క్విజ్ చేస్తున్నప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఒకసారి ఆ వీడియో కంప్లీట్ చేశాక, లైవ్ వీడియో కంప్లీట్ చేశాక, క్విజ్ ఫర్ ఏ కోర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ క్విజ్ ఆల్రెడీ నేనైతే కంప్లీట్ చేశాను. ఈ క్విజ్‌ని నేను చేస్తున్నప్పుడు రికార్డింగ్ అయితే చేశాను. కానీ ఈ వీడియోలో అయితే దాన్ని అటాచ్ చేయట్లేదు. ఎందుకంటే వీడియో అనేది బాగా లాంగ్ అయిపోతుంది. మీరు గాని క్విజ్ మీద ఇంట్రెస్టెడ్ అయితే, ఆ వీడియో గాని మీరు చూద్దాం అనుకుంటే, ఒకసారి క్విజ్ నీడ్ అని కామెంట్ చేయండి. అది నేను మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్‌గా ఈ క్విజ్‌లో అయితే 10 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 10 క్వెషన్స్‌లో 8 క్వెషన్స్ గాని మీరు కంప్లీట్ చేయగలిగితే, మీరు ఈ క్విజ్ పాస్ అవుతారు. ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ అయితే ట్రై చేయొచ్చు. కానీ మీరు ఎన్ని సార్లు అటెంప్ట్ చేశారనేది మీ డాష్‌బోర్డ్‌లో అయితే కనపడుతుంది. అది నేను చూపిస్తాను. అటెంప్ట్స్ ఎలా కనపడతాయని. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కసారి మీరు క్విజ్ కంప్లీట్ చేశాక చూడండి నెక్స్ట్ మాడ్యూల్‌లో కంప్లీట్ డీటెయిల్స్ అసైన్‌మెంట్ ఎలా క్రియేట్ చేయాలి? ఎలా ఎలా అప్‌లోడ్ చేయాలి? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ మాడ్యూల్‌లో ప్రొవైడ్ చేశాను. ఓకేనా? సో, ఒక్కసారి అసైన్‌మెంట్ అంతా కంప్లీట్ అయిపోయాక ఎండ్ సెషన్ క్లిక్ చేస్తే మీకు డాష్‌బోర్డ్‌లో ఇలా కనబడుతుంది. సో, 3 వీడియోస్ అయితే కంప్లీట్ చేసినట్లుగా క్విజ్ కూడా కంప్లీట్ అయిందిగా చూస్తున్నారు గదా! అసైన్‌మెంట్ కూడా కంప్లీటెడ్ అయింది. సో, ఇక్కడ నేను చెప్పాను కదా! అటెంప్ట్స్ ఉంటాయని. ఇదే మనకు ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు 5 అటెంప్ట్స్‌లో లాస్ట్ అటెంప్ట్ 80% అనుకోండి. ఆ లాస్ట్ అటెంప్ట్ ఎంత పర్సెంటేజ్ అయింది లాస్ట్ అటెంప్ట్‌లో? ఎన్ని అటెంప్ట్స్ చేశారు? అనేది ఇక్కడ చూపిస్తుంది. అంటే మీరు 5 టైమ్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఫిఫ్త్ టైమ్ 100% వచ్చిందనుకోండి. 5 అని చూపించి 100% అని చూపిస్తుంది. ఓకేనా? క్విజ్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. అసైన్‌మెంట్ సబ్మిషన్ స్టేటస్ చూపిస్తుంది కదా! ఇక్కడ అసైన్‌మెంట్ నేను కంప్లీట్ చేసినట్టు చూపిస్తుంది. ఒక్క విషయం మర్చిపోకండి. మీరు అసైన్‌మెంట్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఒకసారి రీవెరిఫై చేసుకొని ఫైనల్‌గా అయితే సబ్మిట్ చేయండి. ఎందుకు అంటే మళ్ళీ మీరు రీసబ్మిట్ చేయలేరు ఒకసారి సబ్మిట్ చేస్తే. అందుకోసమని మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ డీటెయిల్డ్‌గా చూసి ఫైనల్‌గా మీరు అప్లై చేయండి. ఓకేనా? అసైన్‌మెంట్ ఫర్ ఏఐ కోర్స్. ఈ అసైన్‌మెంట్‌లో ఏం చెప్పారంటే కొంచెం ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. యాక్చువల్‌గా మనకి 3 టాస్క్స్ అయితే కంప్లీట్ చేయాలి. సూపర్ హీరోదొకటి, ఈ మైక్రోబ్స్ ఒకటి, మేక్ యువర్ స్టోరీ బుక్. ఓకేనా? సో, వాళ్ళొక ప్రాంప్ట్ ఇచ్చారు. ఆ ప్రాంప్ట్‌ని మనం కొంచెం చేంజ్ చేసుకొని, ఈ 4 ఏఐ యాప్స్‌లో ఒకసారి ఆ ప్రాంప్ట్‌ని రన్ చేసి, ఆ రిజల్ట్ సెట్‌ని మనం ఒక డాక్యుమెంట్‌లో పేస్ట్ చేయాలి. సిమిలర్‌లీ దీనికి కూడా అంతే ప్రాంప్ట్ చేంజ్ చేసుకొని ఈ 4 పాటుగా ఎక్స్‌ట్రాగా జెమినీ టూల్‌ని కూడా యూజ్ చేసి ప్రాంప్ట్‌ని ఇవ్వాలి. ఓకేనా? స్టోరీ బుక్ ఇదైతే చాలా బావుంది. ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు ఈ స్టోరీ బుక్ క్రియేట్ చేయడం. చాలా ఫన్ అనిపించింది. చూపిస్తాను మీకది. రిజల్ట్ ఎలా ఉందో. సో, ఒకసారి మనం ఈ 3 టాస్క్స్ కంప్లీట్ చేశాక వాటిలిని ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అందులో మన ఒరిజినల్ ప్రాంప్ట్‌ని, రెస్పాన్సెస్‌ని వేయాలి. పేస్ట్ చేయాలి. ఓకేనా? అండి ఓవరాల్ డాక్యుమెంటు. చెప్పాను కదా! 3 టాస్క్స్. ఇది నా ప్రాంప్ట్. ఈ ప్రాంప్ట్ నేను చాట్‌జీపీటీలో పెట్టాను. నెక్స్ట్ పర్‌ప్లెక్సిటీ. సో, బేసిక్‌గా ఇది రెస్పాన్స్ అనమాట. చాట్‌జీపీటీ నుంచి పర్‌ప్లెక్సిటీ నుండి. నెక్స్ట్ క్లాడ్ నుండి. క్లాడ్ రెస్పాన్సు. నెక్స్ట్ లాస్ట్ డీప్‌సీక్ నుండి. ఓకేనా? సో, ఇది సెకండ్ టాస్క్. ఇది కూడా నేను ఫస్ట్ వాళ్ళు జెమినీ ఏఐలో ట్రై చేయమన్నారు. జెమినీ ఏఐలో ట్రై చేస్తున్నప్పుడు ఇలా ఇమేజ్ వచ్చింది. మీకు తెలుసుగా నానో బనానా గురించి. చాట్‌జీపీటీ. నెక్స్ట్ పర్‌ప్లెక్సిటీ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది? నెక్స్ట్ క్లాడ్ నుండి ఎలా ఉంది? లాస్ట్ డీప్‌సీక్. వేర్ ఈస్ డీప్‌సీక్? ఇక్కడ ఉంది. ఓకేనా? లాస్ట్ టాస్క్ స్టోరీ బుక్ క్రియేట్ చేయడం. చాలా ఫన్ అనిపించింది నాకిది. ఒక ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేశాను బేస్డ్ ఆన్ ది ఎగ్జిస్టింగ్ ప్రాంప్ట్. ఇది నా ప్రాంప్ట్. ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఒక ఇమేజ్‌ని కూడా నేను అప్‌లోడ్ చేశాను. అప్‌లోడ్ చేస్తే నేను క్లిక్ చేశాక సో, స్టోరీ బుక్ అయితే ఇలా క్రియేట్ అయింది. చాలా బాగుంది కదా! స్టోరీ బుక్. ఆ ఇమేజ్ క్వాలిటీ గాని నాకైతే బాగా నచ్చింది. ఆ ఇమేజ్ జనరేషన్, ఫాంట్ సూపర్‌గా ఉంది. చూడండి అసలు ఎంత డీటెయిల్డ్‌గా వచ్చిందో.
వీళ్ళెవరో మనకు తెలీదండి యాడ్ చేసింది. దానిది ఇదే ప్రాబ్లమ్ ఏఐతోని. ఎవరెవరినో యాడ్ చేస్తది. ఓకే. ఆల్రైట్. సో, ఎవరైనా ఈ స్టోరీ బుక్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే ఒకసారి నాకు కామెంట్ చేయండి. వచ్చిన రెస్పాన్స్ బట్టి మనం ఈ స్టోరీ బుక్‌ని కూడా ఎలా క్రియేట్ చేయాలో మేబీ 1 ఆర్ 2 మినిట్స్ వీడియో క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఆల్రైట్. ఓకే అండి. మనం డాక్యుమెంట్ ఇంకొకసారి చూపిస్తాను. డాక్యుమెంట్‌లో యూఆర్ఎల్ అయితే ఇచ్చాను. స్టోరీ బుక్ యూఆర్ఎల్. వాళ్ళు అడిగారనమాట. ఇన్ కేస్ జెమినీ స్టోరీ బుక్ అవుట్‌పుట్ యూ కెన్ షేర్ యూఆర్ఎల్ లేదా ఒక లింక్ అయితే ఉంటుంది. లింక్ బాక్స్‌లోనే ఇవ్వమంటున్నారు. సో, బేసిక్‌గా మనం అయితే ఫైల్ నేమ్ అయితే ఇలా క్రియేట్ చేయాలి. వీక్ 1 అసైన్‌మెంట్ మన నేమ్. ఓకేనా? సో, నేనైతే ఫైల్ క్రియేట్ చేశాను కదా! మీకు ఆల్రెడీ చూపించాను. సో, లింక్ కూడా ఇచ్చాను ఇక్కడ నేను. మనం ఈ లింక్‌ని కాపీ చేద్దాం. ఓకే. డాక్యుమెంట్‌ని అయితే క్లోజ్ చేద్దాం. సో, ఇప్పుడేం చేద్దాం? సబ్మిట్ మై అసైన్‌మెంట్. అప్‌లోడ్ డాక్యుమెంట్. ఏదైతే యూఆర్ఎల్ పేస్ట్ చేశానో. ఓకేనా? డాక్యుమెంట్‌ని తీసుకొచ్చి డ్రాగ్ అండ్ డ్రాప్ చేద్దాం. యాక్చువల్‌గా దాన్ని మనం ఆ స్టోరీ బుక్‌ని పీడీఎఫ్ క్రియేట్ చేసి దాన్ని వర్డ్ డాక్యుమెంట్ ఇవ్వచ్చు. కానీ వర్డ్ డాక్యుమెంట్‌కి సైజ్ అనేది ఎక్కువైపోతుంది కదా! సో, అందుకోసమని యాక్సెప్ట్ చేయరు. అందుకోసం మనం డైరెక్ట్‌గా లింక్ ఇస్తున్నాం. ఎయిదర్ ఇక్కడైనా ఇవ్వచ్చు. ఈ లింక్‌ని అక్కడ కూడా డాక్యుమెంట్‌లో కూడా ఇవ్వచ్చు. సో, మనం ఇక్కడ ఇస్తున్నాం. రెండిట్లో ఇస్తున్నాం యాక్చువల్‌గా మనం. ఓకేనా? అప్‌లోడ్ చేస్తున్నాను. ఎలా అయితే వచ్చింది. యూఆర్ఎల్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఐ అండర్‌స్టాండ్. Submit my assignment. Submitted. Done. End session. End. అసైన్మెంట్స్ అయితే ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని చూపిస్తుంది. ఐ డోంట్ నో వై. ఇనీషియల్‌గా అయితే నాకు ఆ స్టేటస్ మీరు చూసారు కదా! అప్డేట్ అవ్వలేదు. సో, కానీ ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేశాను నేను. రిఫ్రెష్ చేస్తే మనకి కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఒకసారి మనం ఎవరికైనా ఫీడ్‌బ్యాక్ అనేది మన ఎక్స్‌పీరియన్స్ అనేది ఇవ్వటం చాలా మంచిదండి. అలాగే నాకు కూడా లైక్ కొట్టండి. సబ్మిట్. ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఎంతసేపు అయిందండి? 1 మినిట్‌లో ఇచ్చాను. నాకు ఏఐ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసు. స్టిల్ వీక్ 1 నేను చూసాక నాకు తెలియని విషయాలు కూడా నేను చాలా నేర్చుకున్నాను. సో, నాకైతే ఎస్పెషల్లీ ఈ కోర్స్ అయితే బాగా నచ్చింది. ఎస్పెషల్లీ లైవ్ వీడియో చాలా బాగుంది. క్విజ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. జియో సైన్ నుండి అయితే ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని నేను చెప్పగలను. బిగినర్స్‌కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. మహా అయితే 3 అవర్స్ ఒక మూవీ టైమ్ స్పెండ్ చేయండి. మీరు కొన్ని విషయాలు నేర్చుకుంటారు కదా! ఇది ఫైనల్‌గా వీక్ 1 రివ్యూ. నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. మన ఛానల్‌ని ఒక్కతో షేర్ చేయండి. అది నాకు మంచి మోటివేషన్‌గా ఉంటుంది. థాంక్ యూ ఆల్.